బండి సంజయ్ గారికి మతి మరుపు ఎక్కువ. బీజేపీ పార్టీ బండి సంజయ్ గారిని మెడబట్టి బయటికి గెంటేసినప్పుడు మీకు మద్దతుగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మర్చిపోకండి. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక షూటర్, ఒక ఫైటర్, ఒక వారియర్, ఒక సోల్జర్, ఈ విధమైన 4 అర్థాలు వచ్చే ఏకైక నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. నిన్న ఏదో మాట్లాడేస్తారు, ఎండాకాలం కదా, మీకు సహజమే అది. ఎండాకాలము ఎండ దెబ్బ తగలడం సహజమే. అది సంజయ్ గారి మరి ఎక్కువ ఉంటుంది. ఇక 10వ తారీఖు వస్తూ ఉంది, మళ్ళీ మీరు మోయాల్సిందే. గతంలో ఊరికి ఒకరిని మోసారు, ఇప్పుడు ఇంకోరిని మోస్తారు. అవి ఏం మోస్తారో అందరికి తెలుసు. గతంలో కుడికాడ మోసింది మీరే కదా, ఇప్పుడు మళ్ళీ మోయండి. మేమేమనుకోము, అది మీ విఘ్నత, అది మీ సేవాభావం, అది మీ యొక్క పనితనం అనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తాము. ఆయన గురించి మాట్లాడితే మమ్మల్ని ఫేస్బుక్లో వేస్తారు, మమ్మల్ని ట్విట్టర్లో వేస్తారు, మమ్మల్ని న్యూస్లో వేస్తారు, న్యూస్లో కవర్ చేస్తారంటే ఏంటండి బండి సంజయ్ గారు? బీజేపీ పార్టీ మిమ్మల్ని ఏ విధంగా అవమానపరిచారు అది మర్చిపోకండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ పొలిటికల్ ట్రెండ్ సెటర్, ఒక గేమ్ చేంజర్గా దక్షిణాది రాష్ట్రాల్లో, దక్షిణాది తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో స్పష్టమైన అభిమాన గణాన్ని, అభిమాన యొక్క వ్యవస్థని కాపాడుకున్నటువంటి ఒక ఏకైక నాయకుడు తెలంగాణ వ్యక్తి కావడం మనం గర్వపడదాం. ఆ గర్వపడం పోయి చిల్లర మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అట్లా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా అని. నేను చెప్తున్నాను, పదే పదే మీరు మర్చిపోకండి. మీరు మర్చిపోతున్నారు. మీకు మతి మరుపు వచ్చింది, మీకు మతి మరుపు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ఫైటర్, రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సోల్జర్, రేవంత్ రెడ్డి గారు అంటే ఒక వారియర్. ఇలాంటి వ్యవస్థ కలిగిన ఏకైక వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన గర్వకారణం. కేరళలో స్పష్టంగా ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ గణనీయమైన విజయాన్ని సాధించాం. దీనికన్నా ఇంకేం కావాలి? Subscribe us and press the bell icon for more interesting updates.